హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇట్లాంటి ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంటది గదా! దాన్ని ఇలా మధ్యలో లైన్స్ గీసుకోవాలనమాట. మొత్తం రౌండ్‌గా ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసి గ్యాప్ ఇచ్చి గీసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ గ్యాప్ ఇచ్చి గీసాను గదా! ఫస్ట్ అయితే తర్వాతది ఇట్లాగా రౌండ్ గీస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే రౌండ్‌గా ఉండేది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి దీన్ని పక్కకు తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో లైన్ గీసుకున్నాం కదా! దాన్నైతే గ్యాప్ వచ్చే వరకు ఈ గ్యాప్ నుంచి ఆ గ్యాప్ వరకు ఇలా కట్ చేసి కొంచెం టచ్ చేసి ఉంచే మనకు హ్యాండిల్‌లా ఉంటుందన్నమాట అది. తర్వాత ఫోర్క్ కొంచెం వేడి చేసి ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. మనకు ఇందులోంచి నీళ్ళు కిందికి కారిపోవడానికి హోల్స్ యూజ్ అవుతాయన్నమాట. మనం రోజు అంట్లు క్లీన్ చేసే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా! అవైతే అందులోనే సబ్బులోనే పెడితే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి. వాటిని ఇలా అంట్లు తోమిన తర్వాత నీట్‌గా వాష్ చేసి ఇందులో పెట్టామంటే నీళ్ళు కిందికి కారిపోయి ఫ్రెష్‌గా ఉంటాయి. జెర్మ్స్ పట్టకుండా బాగుంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓల్డ్ టీ షర్ట్ ఉంటాయి కదా! ఊరికే పడేసే బదులు దీంతో మంచిగా పిల్లో అయితే చేసుకోవచ్చు సోఫాలో పెట్టుకోవడానికి. ఇట్లాగా హ్యాండ్స్ కింద మధ్యలో ఒక దారం కట్టేసి తిప్పేస్తే మనకి ఇలాగా సంచిలాగా అవుతుంది. దీంట్లోకి వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటే తీసుకోవాలన్నమాట. నేనైతే ఓల్డ్ శారీస్ ఉంటే దీంట్లో వేసేసాను. మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టిన తర్వాత అటు ఇటు కొంచెం సైడ్ కుట్టు దగ్గర 2 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ హోల్‌లో నుంచి మధ్యలో నాడ ఎక్కిస్తే సరిపోతుంది. అది రౌండ్‌గా ఈ చివరి దాకా వచ్చిన తర్వాత ముడి వేసి ముడి వేసిన హోల్ కనపడకుండా చిన్న క్లాత్‌తో అయితే ఇలా కవర్ చేసి స్టిచ్ చేశాననమాట. పిల్లో అయితే చాలా చక్కగా వచ్చేసిందనమాట. ఇది నేను సోఫాలో పెట్టుకోవడానికి చేసుకున్నాను. సోఫాలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడడానికైతే లుకింగ్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బాగుంది కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి వెల్వెట్ క్లాత్ ఒకటి ఉంటుంది కదా! ఒక గిన్నె పెట్టేసి రౌండ్‌గా 4 పీసెస్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇట్లాగా కొంచెం పొడవుగా మనకు హెడ్‌కి పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా! దాని కొలత ప్రకారం పొడుగులాడి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్స్‌ని అయితే రౌండ్‌గా స్టిచ్ చేసి ఒక దగ్గర హోల్ గ్యాప్ ఉంచుకొని దాన్ని తిప్పేసుకోవాలి. మనం పౌడర్స్ ఎన్ని ఉంటుంది కదా! ఆ విధంగా. ఇందులో దూది పెట్టేసి దీన్నైతే ఇలాగ రెడీగా పెట్టుకోవాలి. ఇంకోటి కూడా సేమ్ అలాగే. ఇప్పుడు ఈ పొడుగు నాడిని మొత్తం స్టిచ్ చేసుకొని ఇందులోకి మనము చిన్నపిల్లలకి పెడతాం కదా క్లిప్పు, దాన్నైతే దూరించుకోవాలన్నమాట. మనకి చలికాలంలో చెవులకి గాలి చల్లగా వస్తుంది కదా! చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది చెవులకి అలా పెట్టుకోవడానికైతే హెడ్‌కి పెట్టుకుంటే మనకు ఆ గాలి రాకుండా చలికాలంలో చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే వేస్ట్‌గా పడేసే వాటితోనే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉంది కదా! డబ్బులు పెట్టి కొనకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో చీపురు ఇలా కింద పెడుతుంటాము. ఇలా వంగిపోయి పుల్లలైతే విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా చీపురుని ఇలా తిరిగేసి పెడితే ఇంట్లో పెద్దవాళ్ళు తిరిగేసి పెట్టకూడదు అని అంటుంటారు. అదే కాకుండా ఇలా స్టాండర్డ్‌గా కూడా ఉండదు నిలబడి. దానికోసం అయితే నేను ఒక బాటిల్ తీసుకొని ఇక్కడ కొంచెం కట్ చేసి ఇట్లా వేడి చేసుకుంటే బాటిల్ అయితే మనకు బాగా అతుక్కుపోతుంటుందన్నమాట. తర్వాత మనకు క్యాప్ ఉన్న సైడ్ వెనకాల ఉంది కదా! దాన్ని అయితే క్యాప్‌కి చిన్న హోల్స్ అయితే 2 పెట్టేసుకొని అందులోనే దారం దూరించేసి హ్యాంగింగ్‌లా తయారు చేసుకుంటున్నాను. ఇది గనక మనం చీపురుకి పెట్టేసి ఈజీగా ఒక మేకు కొట్టి గోడకైతే తగిలించుకోవచ్చనమాట. చూసారు కదా! ఈ విధంగా ముడి వేసిన తర్వాత మనకు ఈ చీపురుకి వెనక సైడ్ అతికించిన బాటిల్‌కైతే ఫిట్ చేశాను. దీన్ని ఇలా గోడకు తగిలించుకుంటే ఈజీగా హ్యాంగింగ్ అవుతుంది. ఎక్కడ కింద పెట్టాల్సిన అవసరం లేకుండాగా. తర్వాత మనము ఎప్పుడు వాడే టేప్ ఉంటుంది కానీ టేపు వాడేస్తుంటాము, వదిలేస్తుంటాము. అదేమో ఇట్లాగా అతుక్కుపోయి దొరకకుండా ఉంటుంది. ఇంత ఇబ్బంది పడకుండగా చేయితో ఎంత చూసినా రాదు కదా! జస్ట్ మనం ఇట్లా పౌడర్ వేసి గనక చూసామంటే మనకు అది తొందరగా దొరుకుతుందనమాట. ఇట్లాగా పౌడర్ వేసి మెల్లగా రఫ్ చేస్తూ పోతే ఆ పౌడరు అది ఉన్న చోటే ఇట్లా స్టక్ అవుతుందనమాట. ఈ విధంగా తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ టైం ఇలాంటి సమస్య రాకుండగా నెక్స్ట్ టైం మనము టేపు వాడినప్పుడు కొంచెం ఇట్లాగా ఫోల్డ్ చేసి పెట్టామంటే మనకి ఈజీగా దొరుకుతుందనమాట. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మడత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు అతుక్కపోకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇట్లాంటి కబోర్డ్స్ అందున డ్రెస్సింగ్ టేబుల్స్ అందున చీపురు పట్టన్స్ అందున కొంచెం డస్ట్ క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. చీపురుకి ఈ ప్లాస్టర్ రివర్స్లో వేసుకోవాలన్నమాట. చీపురు కతుక్కోకుండా బయట సైడ్ గమ్మున్న టేపు వచ్చే విధంగా ఉల్టా వేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చీపురు దాని కింద పెట్టినప్పుడు ఈ ప్లాస్టర్కి దుమ్ము అంటుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా చక్కగా మనకి చెయ్యి పట్టని ప్లేస్లలో కార్నర్ ప్లేస్లలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లాస్టర్కి దుమ్ము అతుక్కొని వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత డస్ట్ వచ్చేసింది ప్లాస్టర్కి అతుక్కొని. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ అండి, ఎయిర్ ఫాల్స్ టిప్ వచ్చేసి ఎయిర్ ఫాల్ సమస్యతో చాలా బాధపడుతుంటారు కదా. న్యాచురల్గా ఒక రెమెడీ అయితే కట్ చేసుకొని ఇంట్లో ఉన్న అలోవెరా జెల్ ఒక 5 minutes 10 minutes తాగితే ఎల్లో అంతా వెళ్ళిపోతుంది. దీన్ని పడేసి వాటర్ అంతా ఎల్లో కలర్ వాడకూడదు, డైరెక్ట్ గా వాడకూడదు. చాలా అలోవెరాని చిన్న చిన్న పీసెస్ లా ఎల్లో తీసిన తర్వాత చాలా న్యాచురల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అయితే చాలా చూడండి ఎంత న్యాచురల్ గా ఉంది, తెల్లగా. మనం ఇప్పుడు గిన్నెలో ఒక గ్లాస్ ఎల్లో కలర్ వేసుకుని అదంతా పాయిజన్ అలోవెరా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ ఒక గ్లాస్ అలోవెరాతో పాటు కట్ చేసుకున్న అలోవెరా, కొంచెం రైస్, కొన్ని మెంతులు, ఇంకా కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసుకొని కొద్దిగా టీ పొడి, ఒక టీ స్పూన్, వీటిని అయితే ఒక 5 నిమిషాలు బాగా అన్ని వేసి ఒక 10 నిమిషాలు జుట్టుకు అయితే మంచి పోషక విలువలు ఐటమ్స్ అన్ని జల్లి జల్లిగా తయారై వాటర్ చల్లారిన తర్వాత వడగట్టేసుకొని ఒక 10 నిమిషాలు చేసేటప్పుడు అప్లై చేసుకుని బాగా పెరుగుతుంది. అట్లా ఆగి రెమెడీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో